అలంకరించిన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారికి, రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రభాస్ రెడ్డి గారికి, జెడ్పీటీసీ విశ్వనాథ్ రెడ్డి గారికి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ గారికి, మరియు మన పాలయకిరి డైరెక్టర్ దశరథ్ నాయుడు గారికి, పాల్పడితే ఆలయ కమిటీ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, కన్వీనర్ హైదోలి గారికి, మరియు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి వాలంటీర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా ఈ వాలంటీర్లు అంటే నేను నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. వీళ్ళు వాలంటీర్లు కాదు, కుటుంబ సభ్యులు మాత్రమే. ఎందుకంటే ఈ రోజు ఈ వాలంటీర్లే ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్క పథకం గురించి వివరించి వాళ్ళకి పెన్షన్ కానీ ఇంకోటికి చేరవేయడం జరుగుతూ ఉంది. 1వ తేదీ ప్రొద్దుటే 5 గంటలకు పోయి ఎవరన్నా 3000 ఇచ్చి వస్తున్నారంటే అది వాలంటీర్లే. దాంతో వాలంటీర్లు ఎలా చేస్తున్నారు పని, వాళ్ళు ఈ ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నారు, ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది మనం ఎంతోసారి చెప్పనవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందనేది వారికి తప్ప ఎవరికి అర్థం కావడం లేదు. బహుశా అందువల్లే బ్రిటన్ ఈ దేశాన్ని పరిపాలించిన ఒకనాటి బ్రిటన్ దేశం నుంచి అధ్యయనం చేసేకి ఈ రాష్ట్రానికి వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తా ఉంది, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏం వండర్ చేస్తా ఉంది అనేది వాళ్ళు అధ్యయనం చేసేకి ఇంగ్లాండ్ నుంచి వచ్చినారంటే ఇంకా మీరు చాలా ఆలోచించిన అవసరం ఉంది. ఏమంటే వాలంటీర్ వ్యవస్థ ఈ కరోనా మహమ్మారిలో వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో బీగా చేసి ఉంటే వాళ్ళకు తలుపు కట్టి వాళ్ళకు ఏం హెల్ప్ కావాలన్నా, మెడికల్ హెల్ప్ కావాలన్నా, ఫినాన్షియల్ హెల్ప్ కావాలన్నా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రిప్రజెంటేటివ్స్ గా ఒక వాలంటీర్లు తప్ప ఎవరు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హాస్పిటల్లో ఉంటే వీళ్ళే పోయి వాళ్ళకు ప్రతి ఒక్కటి అందించిన అంటే వీళ్ళు ప్రాణం కానీ పణంగా పెట్టినారని మరొకసారి మేము వాళ్ళ గుర్తు చేయనవసరం లేదు, చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ వాలంటీర్ల వందనం అనే కార్యక్రమము ఎంత అవసరం, ఎంత ప్రీషియస్ ఉందనేది మరొకసారి మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వాలంటీర్లు చేస్తున్న సేవలను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం సేవారత్న, సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర ఈ అవార్డులు ఎందుకు పెట్టారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేకి, వాళ్ళు చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు గుర్తించాలని మరియు వీళ్ళను ఇంకా ఎంకరేజ్ చేయాలని ఈ అవార్డు ప్రధానోత్సవం పెట్టడం జరిగింది. దానికి గాను మన నల్లచెరు మండలంలో చాలా మంది వాలంటీర్లు ఈ అవార్డులకు ఎన్నికైనారు. వాళ్ళకందరికీ నేను హృదయపూర్వక అభినందనలు మరియు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. రానున్న ఎన్నికల్లో ఈ వాలంటీర్లే జగనన్నకు సైనికులు మరియు వారే ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి ఏ పథకం వస్తా ఉంది, వాళ్లకు ఏ లాభం చేకూరుస్తా ఉంది, వాళ్ళ ఇంట్లోని సమస్యలు తెలుసుకుని వాళ్ళను ఏ పథకానికి ఎంచుకున్నారు, వాళ్లకు ఏ పథకాలు వస్తున్నాయి, లబ్ధి చెందుతున్నారు వాళ్ళనేది ఒక వాలంటీర్ తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఈ వాలంటీర్లు రాబో ఎలక్షన్ లో ప్రతి ఇంటికి పోయి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం వాళ్లకు ఎలాంటి పథకాల నుంచి లబ్ధి చేకూరుస్తున్నారని వివరంగా తెలియజేస్తూ వారికి చెప్పండి, జగనన్న వస్తేనే మళ్ళీ మీకు అందరికీ ఈ పథకాలు వస్తాయి, చంద్రబాబు వస్తే ఏమీ రాదు. వాళ్ళ దగ్గర పథకాల పేర్లు లేదు. నిన్న నేను యూట్యూబ్ లో చూసినాను, కొంతమంది తెలుగుదేశం లీడర్లు
క్యాన్వాసింగ్ పోయి ఏం చెప్తున్నారంటే అమ్మఒడి 13,000 ఇస్తున్నారు, చంద్రన్న వస్తే ఇంకా ఏందో ఇస్తామని. అంటే ఇక్కడ కానీ అమ్మఒడే టైటిల్ యూజ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏ పేరు పెట్టాలనేది కానీ వాళ్ళ దగ్గర లేదు. సూపర్ 6, సూపర్ 8, సూపర్ 9 చెప్తున్నారు. కానీ ఇక్కడ నవరత్నాలు వాళ్ళకు చేకూరుస్తున్న లబ్ధి, వాళ్ళకు చేకూరుస్తున్న పథకాల గురించి వివరించి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఏ అవ్వ తాత అయినా కానీ, ఏ అక్క చెల్లైనా కానీ, ఇంట్లో ఆసరా గాని, చేయూత గాని, అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని, ఇలాంటివి ఎన్నో పథకాలు ఇంకా రాబో రోజుల్లో వస్తాయి. మీ వాలంటీర్లు కాదు రాబో రోజుల్లో తప్పకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోలేదు. సంఘంలో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీకందరికీ ఒక స్టేటస్, ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం. మరి ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క జగన్ మాత్రమే చేసినారని మీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ సేవా వజ్ర గుంపు 35 ఉన్నారు ఇక్కడ. సేవారత్నకు 5 మంది మరియు సేవా మిత్రకు 15 వాలంటీర్లు ఎన్నికైనారు. ఇంకా మిగతా వాలంటీర్లు ఎందుకు కాలేకపోయినారో తెలియడం లేదు. వాళ్ళు కూడా తప్పకుండా ఎన్నికైతారు. వాళ్ళకు కూడా ఈ అవార్డులు వస్తాయి. దాని కింద ఏమైతే అవార్డు వస్తుందో అంటే అవార్డు అమౌంట్ అవి కూడా తప్పకుండా వాళ్ళకి వస్తాయని గుర్తు చేస్తూ, మీరందరూ వచ్చే ఎన్నికల్లో జగనన్నను వేస్తే పథకాలు వస్తాయి. మరి జగనన్న రావడం అనేది ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి వివరించి, ఈ వాలంటీర్లు జగనన్న సైనికులు ఎలా ఉన్నారో ఇంకా ఎక్కువ పనిచేసి జగనన్నకు మేమున్నాం, మీకు ఎవరున్నా లేకున్నా మేము పనిచేస్తాం, మేము మిమ్మల్ని గెలిపిస్తాం, మిమ్మల్ని మేము ముఖ్యమంత్రిగా చేస్తామని అందరికి తెలియజేసేలా మీరు కష్టపడి ప్రతి ఒక్క పదం గురించి వివరించాలని, మరియు ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నన్ను జగనన్న ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు జగనన్న మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపాలని, మరియు బోయ శాంతమక్క గారికి పార్లమెంటుకు పంపాలని అందరికీ నేను విన్నవించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాలంటీర్లకు అందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై